ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరు క్షేమంగా ఉన్నారా? దేవుడు తను రానయ్యున్న సమయం దగ్గర పడుతూ ఉన్నది. ఇంకా మనలో మార్పు వస్తుందా లేదా? మీరు మారుతున్నారా లేదా? ప్రభుకు చక్కగా ప్రార్థిస్తున్నారా లేదా? నేనైతే మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు ఎవరైతే నాకు ప్రార్థన చేయమని చెప్పి ఉన్నారో అటు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు దిగులు చెందన అవసరం లేదు. తప్పక ఆయన ఆశ్చర్యకార్యాలు మీరు తప్పకుండా చూస్తారు. ఆయన పరలోక సైన్య సమూహంతో వచ్చినప్పుడు మనందరినీ చూస్తారు. అప్పుడు ఆ జనములో మనం ఉన్నామో లేదని గుర్తించాలంటే మనం గొర్రెలముగా పిలువపడాలి. మంచి గొర్రెలముగా. గొర్రెలు మేకలు అన్నీ కలిసి ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఒక మేకల నుంచి గొర్రెలను వేరు చేసి గొర్రెలను కుడివైపుని కూర్చోబెట్టుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు మత్తయి సువార్త చూసుకుందాం. ముందుగా ఒక మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి చూసుకుందాం కొన్ని మాటలు. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. గొల్లవాడు ఆ మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు మనల్ని కూడా వేరుపరుస్తాడంట. ప్రభుని యేసు ప్రభువారు తన మహిమతో తన పరిశుద్ధ సైన్య సమూహంతో దూతలతో కూడి వస్తున్నప్పుడు మనం ఆ జన్మలో ఉన్నప్పుడు మేకల నుంచి గొర్రెలను ఎలా గొర్రెల కాపరి వేరు చేస్తాడో అలాగే మనల్ని కూడా వేరు చేస్తాడంట ఆయన. అలాగే చూసుకుందాం. ఇంకా ప్రియులార కింద వచ్చిన కూడా తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టను. కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను కూర్చోబెడతాడంట, నిలవబెడతాడట. కనుక మనం గొర్రెల వైపు ఉందామా, మేకల వైపు ఉందామా? గొర్రెల వైపు ఉన్నవారికి, కుడివైపున ఉన్నవారికి ఏమిస్తున్నాడో చూద్దాం. అది కూడా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎవరితో చెప్తున్నాడు? కుడివైపున ఉన్న వారిని చూసి 34వ వచనంలో కుడివైపున ఉన్న వారిని చూసి చెప్తున్నాడు, రాజ్యం స్వతంత్రించుకుంటున్నారు రండి అని. కుడివైపున ఉండాలనుకుంటున్నారా, ఎడమ వైపున ఉండాలనుకుంటున్నారా? మీ ఇష్టం అది. ఆ ఇంటి దీపాన్ని, ఆ గొర్రెల కాపరిని మీరు చూడాలంటే ఖచ్చితంగా గొర్రెల వైపే ఉండాలి మీరు. నా ఇంటి దీపం నీవేనని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో. ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తం. ఆయన చిత్త ప్రకారం మనం జీవిద్దాము, ఆయన చెప్పినట్లు విందాము.